హైవ్యూస్ ఈ ఒక్క పని కానీ చేస్తే మాధవిలత 2 లక్షల పైచిలుకు ఓట్ల మెజారిటీతో హైదరాబాద్లో గెలిచిద్దని మైనారిటీ మోర్చా నాయకులు ఎవరైతే ఉన్నారో జనాబ్ జలీల్ సిద్దికి తాను హైదరాబాద్లో చిన్న ప్రెస్ మీట్ లాంటి దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఐ థింక్ బీజేపీ ఆఫీస్లో అనమాట. తాను చెప్పింది ఏంటంటే ఎంఐఎం పార్టీకి ఓట్లు వేసేవారిలో చాలా వరకు దొంగ ఓటర్లే, బుర్కాలు వేసుకొని వస్తారు. ఆ బుర్కా ఎత్తి ఫేస్ చూడరు, చెక్ చేయరు, వచ్చారా ఓటేసారా పంపించామన్నట్టుగా ఉంటారు. వచ్చినప్పుడు ఏదో ఒక ఐడి కార్డు తీసుకొస్తారు, ఓటర్ స్లిప్ పట్టుకొస్తారు అంతే. వీళ్ళంతా బయట వాళ్ళు లేదా ఆల్రెడీ ఓటేసి మళ్ళీ వచ్చేటోళ్ళు అసలు సింగ్ సిరామార్కు తుడుపుకొని, లేదా బయట నుంచి వచ్చి ఇక్కడ ఉంటూ ఉన్నారు ఎవరైతే ఉన్నారో ఓట్లు లేని వాళ్ళు. ఆయన చెప్తున్న వర్షన్ అది. మొన్నటిగా మొన్న దాదాపు 50,000 ఓట్ల పైచిలకు 1,00,000 ఓట్ల పైచిలకు ఈ హైదరాబాద్ లోక్సభ సెగ్మెంట్లోనే ఓట్లు తొలగించడం జరిగింది. అవన్నీ కూడా డూప్లికేట్ ఓట్లు, దొంగ ఓట్లు అని చెప్పి, ఇవి కాకుండా ఇంకా ఉన్నాయని చెప్పేసి ఇది. సో మన గతంలో వచ్చిన సమాచారం ఇప్పుడు వస్తున్న సమాచారం కూడా ఇదే అనమాట. హైదరాబాద్ లోక్సభ సెగ్మెంట్లో పడే ఓట్లలో జెన్యూన్ ఎన్ని అండ్ వేరే వాళ్ళ ఓట్లు వచ్చి తీసుకొచ్చి బుర్కాల ముసుగులో వచ్చి వేసేవాళ్ళు ఎంతమందిని చెక్ చేసుకుంటే ఖచ్చితంగా ఇప్పటికీ దొంగ ఓట్లు పడే అవకాశం ఉంది అని అంటున్నారు. అయితే మాధవిలత కానీ బీజేపీలో ఈసారి ఏం చెప్తున్నారు, గతంలో కొన్ని బూత్ల దగ్గర, పోలింగ్ బూత్ దగ్గర అసలు మా పోలింగ్ ఏజెంట్లో ఉండేవాళ్ళు కాదు. ఈసారి ప్రతి బూత్ దగ్గర కూడా బీజేపీ పోలింగ్ ఏజెంట్ ఉంటాడు. అండ్ వచ్చేవాళ్ళు ఒరిజినల్గా డూప్లికేటా క్రాస్ చెక్ చేసుకోవటం అనేది కూడా జరిగిద్ది. ఏమాత్రం దొంగ ఓట్లకు అవకాశం లేకుండా మేము గట్టిగా నిలబడతామని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. సో కన్క్లూజన్, ఈసారి హైదరాబాద్లో ఎంఐఎం ఓడిపోవడానికి అవకాశం ఉందా అంటే ఉంది. అందుకే హిందూ పూజారులను కూడా కలుపుకొని వాళ్ళతో సఖ్యత మెయింటైన్ చేస్తూ అసదుద్దీన్ వాళ్ళ యొక్క నమస్కారం వెంటనే వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకుంటున్నాడు. అంటే అసదుద్దీన్లో కూడా భయం మొదలైంది. మాధవిలత గెలవబోతున్న అతనికి అర్థమైంది. సో టఫ్ ఫైట్ అని ఇద్దని అతను అనుకుంటున్నాడు అంటారు. ఇంకొంతమంది న్యూట్రల్గా ఉన్న వాళ్ళు కానీ ఎంఐఎం సపోర్ట్స్ కానీ ఏమంటారు, మాధవిలత టఫ్ ఫైట్ ఇచ్చిద్దామో కానీ గెలిచేది మాత్రం అసదుద్దీన్ ఓవైసీనే, కాకపోతే గత కన్నా ఈసారి అతను కొంచెం మెజారిటీ తగ్గవచ్చు అని చెప్పేసి అంటున్నారు. సో హైదరాబాదులో ఈసారి దొంగ ఓట్లు పడకుండా, రిగ్గింగ్ అన్నది జరగకుండా ప్రాపర్ వేలో కనుక ఎలక్షన్ కనుక జరిగితే ఎంఐఎం ఓడిపోవడానికి ఆస్కారం ఎక్కువ ఉంది. అలా కాని పక్షంలో వాళ్ళు గెలవడానికి స్కోప్ అయితే ఉంది. మరి బుర్కాలు తీసి వాళ్ళ ఫేసులు చూసేంత సాహసం చేస్తారా, బుర్కాలు అలాగే ఉంచి వచ్చిన ఐడెంటి కార్డులు చూసి చెక్ చేసి ఓకే అని చెప్పేసి పంపిస్తారా, రేపు 11వ తారీఖు తేలుతుంది.